శ్రీరాములు గారు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గాడ్సాని రాంభూపాల్ రెడ్డి గారు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు, సోదరులతో సమానం. అదేవిధంగా శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పలతారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఇరవతుల పాపిరెడ్డి గారు, సోదరుల మాదిరిగా దాదాపు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు ఉండి వచ్చిన సందర్భాల్లో, రాలేని సందర్భాల్లో దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమానికి సొంత నియోజకవర్గం మాదిరిగా, ఒక సొంత సోదరుడు మాదిరిగా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యి సలహాలు ఇస్తూ, అదేవిధంగా సపోర్ట్ గా ఉంటూ మన నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకున్నారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సోదరులు బ్రహ్మానంద రెడ్డి గారు, దాదాపు మనకున్న ఎంపీలందరిలో కూడా ఎవరిని అడిగినా కూడా సౌమ్యుడు ఎవరు అంటే నంబర్ 1 పేరు బ్రహ్మానంద రెడ్డి గారు తెలియజేస్తూ, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సప్తశైల రాజేష్ గారు, స్థానిక ఎంపీపీ రాజశేఖర రెడ్డి గారు, స్థానిక జెడ్పీటీసీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక డోన్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి గారు, డోన్ మండల పార్టీ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ గారు, ప్యాపిలి మండల పార్టీ ప్రెసిడెంట్ పోదని కృష్ణమూర్తి గారు, అదేవిధంగా బేతంచర్ల మండల పార్టీ ప్రెసిడెంట్ మన తిరుమలేష్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, వివిధ పార్టీ పదవులు అలంకరించిన వాళ్ళందరికీ, పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఏం నాగరాజు, కొద్దిగా తెలుగు నీకు బాగా కరెక్ట్గా వచ్చు కాబట్టి ట్రిక్కర్ నా అర్థమైంది నేను. ఎందుకంటే ఆయన ప్రమాణం ప్రతి ఇంటికి చెప్పినాడు, త్రికరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో అని. విన్నారా? రాంగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణం చదివే కదా, త్రికరణ శుద్ధి. తెలుసు మీకేమైనా ఐడియా ఉంది సార్? ఎవరు తెలుగు భాష ప్రవీణ్ ఎవరున్నారా? ఎందుకంటే అర్థం చేసుకోవాలి కదా భాస్కర్. త్రికరణ శుద్ధి అని చెప్పి ఇంటింటికి ఒకసారి కాదు 3 సార్లు ఆయన చెప్పా. షూరిటీ అనే ఆయన పక్కన ఆయన అసలు ఈ పార్టీ స్థాపించలేదని ప్రశ్నించడానికి అంటాడు. ఆయన చూస్తే ఈ త్రికరణ శుద్ధి నేను కూడా ఉన్నా అంటాడు. ఆయన పెద్ద ప్రధానమంత్రి మాత్రం చూసి చూడనట్టున్నాడు. ఎందుకైనా మంచిదని ఫోటో వేసుకున్నారు ఆయన పైన. వాళ్ళు చూస్తే పేపర్ కూడా ముట్టుకోలేదు. ఈ త్రికరణ అంటే ఏం లేదు అంటే, త్రికరణ శుద్ధి అంటే ఆలోచన కానీ, మాట కానీ, చేత కానీ, ఆలోచన, మాట, చేత, ఈ 3 కూడా బాగా కలిసి చాలా స్వచ్ఛతతో, అంటే పుల్లారెడ్డి స్వచ్ఛమైన నీటి మిఠాయిల కల్లో అట్లా అంత స్వచ్ఛమైన మాట త్రికరణ శుద్ధి. ఒక్కటన్నా దాంట్లో కరెక్ట్ ఉందా? ఆలోచన నిజంగానే ఆలోచన ఉందా? మాట మాత్రం ప్రమాణంగా చెప్పినాడు. చేత ఉందా? ఆలోచన నిజంగా ఉందంటే రోసయ్య ఎంత బాగా చెప్పినాడు ఇంతకు ముందు. గుర్తుందా మీకు? వీడియో ఎక్కడ మన సోషల్ మీడియాలో పోతే వస్తుంది చూడు, యూట్యూబ్ వీడియో. రోసయ్య ఏమన్నాడంటే, బహుశా దేశ చరిత్రలో కూడా ఎన్నికల ముందు ఆకాశం కింద ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని చేసినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏం లేదు, మీరే వచ్చి నాకు సలహా ఇవ్వాలంట. ఇది 3వసారి మనం మోసపోయేది. మతమైన నిజంగా ఇప్పుడు ఎన్నోసారి ఇది మోసం? 3 4 పక్కగా అందరూ. మళ్ళీ 5వసారికి ఏమన్నా యాదగిరి ఉన్నారు ఎవరన్నా? 5వసారికి లేదు కదా. 4 ఎన్నికలు ఏమన్నా చూడు కదా, మీ అనుభవంలో చూసింటారు కదా. 4 ఎంత అన్యాయం. ఇప్పుడు దేశంలో పేదరికం అనేది ఉంది, మన బీద దేశం. మరి మన ప్రాంతం అయితే మరీ బీద ప్రాంతం. బీదోళ్ళకి ఎవరికైనా కానీ ఏదైనా ఆశ చూపితే ఎంతో అంత ఆశపడే అవకాశం ఉంది. వాళ్ళు ఆశపడతారు కదా అని చెప్పి
మనము పెద్దరికంగా ఉండి దాన్ని వాడుకోవడం ఏమన్నా కరెక్టా? ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటాడు, చాక్లెట్ ఇస్తే ఆశపడతాడు. అట్లా చెప్పి పొద్దున్నే చేసి చాక్లెట్ చెప్తున్నాము, ఎంత అన్యాయం. ఇది చేసి మళ్ళా పైగా షూరిటీ, ఎవరు షూరిటీ? ఈయనంట బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. ఆ షూరిటీకి గ్యారెంటీ ఎవరు? పార్టీ నేను స్థాపించిన ప్రశ్నించేదానికి అంటాడు. ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికైతే అర్థం కావడం లేదు. ఆయన పార్టీ స్థాపించినాడు, పొద్దు నుంచి కొత్త పార్టీని పోగొడుతుంటాడు. అసలు నీ పార్టీ ఎందుకు స్థాపించలేదు? అని నువ్వు పార్టీ స్థాపించినావు, కూటంలో నువ్వు భాగం, కరెక్టే, మంచిదే. కానీ నీ పార్టీ కానీ నీ ఆలోచన కానీ బయట చెప్పకుండా పొద్దు నుంచి ఈయన ఉండబోతున్నాడు ఇంకా నెక్స్ట్ 15 సంవత్సరాలు అంటాడు. నీకేం అంత ప్రేమ? ఇక నువ్వెందుకు పార్టీ స్థాపించింది? డైరెక్ట్ చేరిపోతే పని అయిపోలే, మమ్మల్ని సపరేట్ అయిన పార్టీ. నీ ఆలోచన ఏమి, నీ విధానం ఏమి, నీ పరిపాలన ఏమి? నువ్వు కుటుంబంలో భాగస్వామివి, నువ్వు కూడా ఉప ముఖ్యమంత్రి కదా. మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యి పొద్దు నుంచి ఈయననే 15 సంవత్సరాలు, ఆయన చెప్పుకోవడం నేనుంటా 15 సంవత్సరాలు ఈయన చెప్తున్నాడు. మళ్ళీ ఆ పార్టీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ కాదు. అసలు ఎందుకు పెట్టాడు పార్టీ? అవునే నాకైతే అర్థం కాదు, ఎవరు కూడా అర్థం కావడం లేదు. అసలు పార్టీ ఎందుకు పెట్టినట్టు ఆ మైన అసలు అసలు జనాలు తీసుకుని బ్యాంకు నీళ్లు ఎందుకు పెట్టుకొని తిరిగింది. అసలు నిజం చెప్పాలంటే ఆయన గ్యారెంటీ. నెక్స్ట్ ప్రధానమంత్రి పెట్టుకున్నారు పైన ఫోటో. పబ్లిక్ ఏమనుకున్నారు? అమాయక పబ్లిక్ ఇది కౌంటర్ గ్యారెంటీ లేకున్నాడు, పెద్ద పైన ఆయన ఉన్నాడు కాబట్టి వచ్చేస్తాయి మొత్తం అని అనుకున్నారు లేదా? ఇంక ఇది కాక మళ్ళా ఆయన కుమారుడు నేనున్నా ఏమన్నంటే నన్ను పట్టుకుంటే ఇప్పుడు షూరిటీ అయినా లేడు, గ్యారెంటీ అయినా కనపడ్డంలే, కౌంటర్ గ్యారెంటీ అయినా నాకు ప్రమాదమే లేదు అంటాడు, వారంటీ అయినా అసలు ఎక్కడ పద్దలేదు. ఇప్పుడు ఎవరిని అడగల పబ్లిక్? పోనీ ప్రజలైనా కూడా ఎన్నిసార్లు ఉన్నాయన మోసపోయేది కూడా ఇన్నిసార్ల. అసలు మేము మన పార్టీ మీటింగ్ పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఇదంతా మన ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినటువంటి ఏది ఓటీపీ ఇంటింటికి పోతారు. ఫస్ట్ ఎలక్షన్ల ముందర ఇంటింటికి పోయేది ఈ మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టో ఇది తీసుకుపోయేది. సూపర్ 6 అనేది దాంతోపాటు ఎన్ని తెలిసిన సూపర్ 6 యువత సంక్షేమము, బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల ఆర్థికాభివృద్ధి, శాశ్వత కుల ధృవీకరణ, యాదవ కురుబ చేనేత నాయకుడు యువతను ఏమన్నా సమస్య వచ్చింది. ఓన్లీ నాయన నీకు చేస్తా, నీకేమన్నా వచ్చిందా? నీకు వస్తే మనకి ఇయర్లే కనీసం మన కోస్తులకు ఏమన్నా ఇన్ని చెప్పినారు కదా. ఇన్ని 3, 4 పేజీలు చెప్పినారు. పేజీలు చెప్పినా ఎక్కడున్నారంటే ఎవరు కనపడడం లేదు. ఎట్లా జరిగింది ఇది అంటే ఇంటికి పోవడం ఓటీపీ అంతేనా? కరెక్ట్గా ఓటీపీ నీకు వచ్చింది. ఓటీపీ కొడతానే అక్కడ నుంచి ఒకటి వస్తుంది అనమాట. అమాయక ప్రజలు ఏమనుకుంటారు? ఓహో ఇదేదో నాకు వస్తుందిలే అని. దాన్ని తెలుస్తానే ఏముంటుంది? ఇదో ఈ త్రికరణ శుద్ధి. నేను త్రికరణ ఎవరన్నా ఏమనుకుంటారు? 75 ఏళ్ళు కదా పాపం త్రికరణ శుద్ధితో చెప్తున్నాడంటే అది కాకపోతే ఆశ. 2 ఇది కాక ఇది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ప్యాంప్లెట్ కొట్టుకొని పోయినారు. ఒక్కొక్కటి నీట్గా ఇక్కడ టేబుల్. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా అంటే నాయన మా ఇంట్లో ఇద్దరు. అమ్మ కూడా ఎంతమంది వస్తుందమ్మా అంటే ఒకరికి నాయన, ఒకరికి బాబు వస్తాడమ్మా. బాబు వస్తే ఇద్దరు 15 ఇంటూ 2 30 ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే లేదు నాయన పెన్షన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే మా అర్థం ఇంకా 60 ఏళ్ళు నిండలే నాయన. ఎన్నేళ్ళమ్మా మీ అర్థం కంటే? 53 కదా వచ్చేస్తారు. 50 గంటలు వచ్చేది. 4 × 12 48. మీ భర్త ఏం చేస్తాడమ్మా అంటే వ్యవసాయం నాయన. వ్యవసాయం ఇప్పుడు ఎంత వస్తుందమ్మా అంటే 12,500. 12,500 కాక అది కాక మళ్ళీ 20. మళ్ళా 20. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మంటే అవునైనా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు అంటే చదువు ఉద్యోగాల కోసం చూసుకుంటున్నాడు. ఉద్యోగం లేదా? 3,000 మందిలకు 3 × 12 30 జరిగిందా? జరిగిందా? ఇదంతా జరిగిన తర్వాత నిజంగా నేను ఇక్కడ కూర్చోబెట్టి మన మీటింగ్ లో నా పక్కన మన శాసనమండలి సభ్యులు మన జమనుడు రామసుబ్బారెడ్డి కూడా పక్కన కూర్చున్నాడు. నిజంగా అమాయకంగా నన్ను అడిగాను రామసుబ్బారెడ్డి నీకు తెలుసునా లేదా అంటే నేను చూడాలి అంటే దాని తర్వాత జమనుడు రామసుబ్బారెడ్డి
తల్లికి వందనం. తల్లికి వందనము 85 లక్షల మంది పిల్లలకి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఎంతమందికి ఇస్తున్నారు మీరు? 65 లక్షలకి ఇస్తున్నారు. 65 లక్షలకి ఇస్తున్నారు. ఆ రోజు ఏమంత్రి మనం 15,000లో టాయిలెట్ క్లీన్ చేసేదానికి 1000 రూపాయలు, వాచ్మెన్ కోసం 1000 రూపాయలు. అన్యాయము. మీరు 15 13 ఎట్లా చేస్తారు? ఇప్పుడేం చేస్తున్నారు? 15 ఇస్తున్నారు. దాని తర్వాత మన ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఎక్కితే చక్కగా ఆడ శ్రీకాకుళంలో ఏమనుకున్నారు, ఆడ బస్సు ఎక్కితే చక్కగా తిరుపతికి రావచ్చు లేకుండా. ఈయన చెప్పడం కూడా ఎట్లా చెప్పినాడు, అద్భుతంగా చెప్పినాడు. అక్క చెల్లెమ్మలందరూ కూడా నా పేరు చెప్పండి, టికెట్ ఇవ్వడానికి రాడంటారు. సింపుల్ గా ఏమంటున్నారంటే సింపుల్ గా జిల్లా వరకు అంట. అంటే నాకు మొన్న విజయవాడ పోయింటే మా డ్రైవర్ చెప్తున్నాడు, ఆయన కూడా అర్థం కాలేదు డ్రైవర్. ఏదో లేదా నీకు అర్థం కాదు ఏముంది, మాకే అర్థం కావడం నీకే అర్థం కాదు అంటే ఏమన్నా తెలుసా. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వారధి ఎక్కడ చూడాడు. ఈ వారధికి ఈ పక్క కృష్ణా జిల్లా, ఆ పక్క గుంటూరు జిల్లా కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయేవాడు ఇప్పుడు టికెట్ ఇక్కడ తీసుకోవాలి. మాకు అర్థం కాదు. ఇది బస్ అయిపోయా. నెక్స్ట్ సిలిండర్ ఎంత వచ్చినాయి అంటే ఎవరికి రాదో మనకు సపరేట్ లేదు. ఒకటి ఎవరు సిలిండర్ కదా. అసలు మన ఆడవాళ్ళు ఏమనుకున్నారు, సిలిండర్ ఇది కూడా నేను మొన్న ఇంకోటి సమాచారం పరామర్శ కోసం అని చెప్పి పక్కనే రామకృష్ణపురం గురికి పోతున్నారు. శ్రీరాములు అందరూ పోతున్నారు. పోయినాక ఆడవాళ్ళు కొంతమంది సాయంత్రం పరామర్శ కట్టాలి. పెళ్లి అయితే పెళ్లికి నేను అటెండ్ కాలే కాబట్టి మన ధనం చేయండి పెళ్లి పోయి పక్కన కూర్చోనంటే 7-30 మంది ఆడవాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఆడవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఎంత గమ్మత్ అంటే మాట్లాడుకుంటూ ఎట్లుందమ్మా సంవత్సరం అయింది కదా, ఎట్లుందంటే ఆడవాళ్ళు ఏమని చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంటారు. అసలు బ్రహ్మాండంగా ఉంటారంటే మాకే డౌట్ వచ్చాయి. అంతేకాదు ఏమంటే బ్రహ్మాండంగా ఉన్నారంటే అంటే మనలో ఒకరు అడిగారనమాట, సిలిండర్లు వచ్చినాయన్నా ఎన్ని సిలిండర్లైనా 3 వచ్చాయన్నమాట. 3 ఎన్నడూ దాన్ని వస్తుంటాయి. ఆ తర్వాత బస్సు ఉందంటే వస్తుంది కదా, బస్సు వస్తుంది. ఏడుకోదండి విశ్రాంతానికి నంద్యాల కర్నూలు 7 కిలోమీటర్లు ఇంత అవలేక వస్తుంది చూడండి. ఒక ఆడామ పాపము పక్కన కూర్చొని ముసలామ కాన్ఫిడెంట్ చెప్తున్నాను, ఎడబడి ఎడబడి తిరుగుతారు. ఇప్పుడు కొత్తగా ఏమంటాడు, ఇప్పుడు ఏమైనా గ్యాస్ సిలిండర్ అయిపోయా, బస్ అయిపోయా, తల్లికి వందనం అయిపోయా. ముఖ్యమైనది ఆడవాళ్ళు ఏమనుకున్నారు పాపం భవిష్యం ఏమనుకుంటుంది, నెల 1500 వస్తుంది, దాని కథ చూద్దాం చెప్తూనే ఉంటుంది. ఆయన నమ్మకండి, ఎందుకంత నమ్ముతారు. ఇంకా సంగతి 1సారి కాదు కదా, 3సారి ఇది 4సారి 1500 ఎవరికైనా వస్తుందా? 15 లేదు. ఆయన ఏమంటాడు తెలుసా, ఇప్పుడు కొత్తగా దానికి అది అయిపోయింది అన్నాడు. ఎట్లా అయిపోయిందంటే P4 అంటాడు. ఏంటి P4 అనేది మాకు దేవుని P4 నీకు అర్థమైందా? బాధలో నీకు ఏమన్నా అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా అర్థమైందా? నేను చెప్తా చూడు P4 ఏందో. ఆయన ప్రకారం పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్ అంటాడు. అంటే అర్థం ఏమంటే అది సారాంశము, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడు. నాకు అర్థం కాదు, ఒక వ్యక్తి ఇంకో ఆడేమని ఎందుకు చూసుకుంటాడు ఏమన్నా అర్థం లేదు అసలు. అంటే నా డౌట్ ఏమంటే రేపు పొద్దున P4 అమలు పరిచిన భర్త భార్యకి ఇస్తాడు 1500 నెలలకు సరిపోయింది లేదు. ప్రతి ఒక్కరికి భర్తకు భార్యకు 1500 ఇచ్చేసరికి అయిపోతాడు P4 కదా. నాకు అంతప్ప వేరే మార్గం ఎట్లుంది, మార్గమే కనపడలేమా. అవుతుందా ఉద్యోగాలు వచ్చేసాయంటాడు. ఎవరన్నా ఇది అయిపోలేదని చెప్తే కదా 4 అని యాక్చువల్గా 4 అయిన తర్వాత వేరే అనుపోయినాడు, కంట్రోల్ చేసుకొని మందం అన్నాడు. మనం ఎవరు చూసినా అర్థం కదా ఏమనపోయినాడని. ఇది P4 అంటాడు. అసలు ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు ఏమన్నా పోలిక. నేను వాస్తవానికి చెప్తున్నా, రాంభూపాల్ అని చెప్పినట్టు ఫైనాన్స్ మీటింగ్ లో కూర్చున్నాను. కోవిడ్ అయిపోయింది, విపరీతమైన డబ్బులు ఇబ్బంది ఉంది, స్కీమ్ చేసి తీరాలంటాడు జగన్. మేము కోవిడ్ కదా, కోవిడ్ అప్పుడు పిల్లలు ఎట్లా బడికి పోవడం లేదు కదా, పిల్లలు ఎట్లా బడికి పోవడం అంటే బడికి పోకుండా తప్పని పరిస్థితుల్లో టీచర్లకు జీతాలు ఇస్తున్నాము. కనీసము పిల్లలు బడికి పోవడం లేకపోతే 1 సంవత్సరం అంటే ఏమన్నా సీరియస్ లేసి ఇట్లా షర్ట్ తప్పుకున్నాడు బాగా.
నీటిగా సర్దుకోతే ఎవరు కూర్చోరు టేబుల్ మీద ఈ పక్క ఒక 5 మంది సెక్రటరీలు ఆయన మా పక్క 5 మంది సెక్రటరీలు మా వాళ్ళు. నేను ఇచ్చిన మాట అంటూ నేను ఒకవేళ నెరవేర్చలేకపోతే నేను ఈ కుర్చీలో కూర్చోవడం అనవసరం. మా సెక్రటరీలతో చెమటలు పట్టి ఏం చేయాలంటే తొందరపడితే ఆయన కోసం టీ తెప్పి తాగుదామంట, టీ తాగిన తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి అప్పటికప్పుడు మళ్ళా టికెట్ బుకింగ్ రాత్రి ఢిల్లీకి పోయింది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇదే. P4 చేసిన అంటున్నాడు, బస్సు నడుస్తుంది అంటున్నాడు, సిలిండర్లు ఇచ్చేసిన అంటున్నాడు. ఏంటి అసలు? ఇవన్నీ కాక కొత్తగా అంటే అందరినీ మైమర్చాలి కదా, మైమర్చేదానికి ఏదో ఒకటి అంటే ఒక వీడియో చూడు, ఎవరైనా చూసారు, పిల్లలు చూసింటారు అంటే స్థలాలు అంటే కదా, మా స్థలాల్లో నింపుతుందామని ఆయన స్థలం చెప్పినాడు, లోకల్ అయినా కూడా ఒక స్థలం చెప్పినాడు. ఇద్దరు స్థలాలు, 2 స్థలాలు, ఒకటి ఆయన స్థలం, ఒకటి లోకల్ స్థలం. అది కూడా సేమ్ ఓటీపీనే, అది కూడా ఓటీపీ కాచే. సరే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం తెలిసిన బ్రహ్మానంద అంటే ఇది మీరు వినాలి. ఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దోమలు పట్టుకుంటారు. ఇప్పుడు అంటే మాకు అర్థం కదా ఏ ద్వారా దోమలు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ ద్వారా ఇచ్చేది. ఇప్పుడు దోమలు ఎక్కడ ఉన్నాయనేది కనుక్కుంటారంట, కాంట్రాక్టర్ వస్తాడంట. అది ఏ ద్వారా కంప్యూటర్ ద్వారా కాంట్రాక్టర్ వచ్చి ఆ పద్ధతి ప్రకారము దోమలపై దండయాత్ర చేస్తారు. గుర్తుంది అప్పుడు దండయాత్ర కర్నూలు సర్కిల్ కాడ అసలు చంద్రబాబు నాయుడు పెద్ద కటౌట్, మన బైరోడ్ సర్కిల్ కాడ రైల్వే స్టేషన్ కాడ పెద్ద కిరీటం, అంటే మార్చి శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న సైజు కిరీటం, పెద్ద కత్తి కూడా కాదు, కటకము, పెద్ద కత్తి కటకం పైన చిన్న దోమ. అది దోమలపై దండయాత్ర అంట. చేసి ఇప్పుడు అదే వదిలిపెట్టాను. ఇప్పుడు ఏదో దండయాత్ర. ఇంత నా డౌట్ ఏమంటే ఇప్పుడు దోమలు ఎక్కడ ఉన్నాయని చెప్పేదానికి కంప్లీట్ అవసరం, కంప్లీట్ అవసరం. దోమలు కుడతాయి కదా, దోమలు ఉంటాయి, మంచిగా దోమలు కుడతాయి కదా, కంప్యూటర్ చెప్పాలి మనకు దోమలు ఉంటాయని. సరే అది అయిపోయింది కదా. ఇప్పుడు కంప్యూటర్ అయితే పోయి దోమలు సంపదు కదా, సంపదాలి కంప్యూటర్ పోయి దోమలు. కంప్యూటర్ అయితే దోమలు, కంప్యూటర్ ఏం చెప్తుంది, దోమలు ఎక్కడ ఉన్నాయని చెప్తారు. దానికి కంప్యూటర్ మంచిగా చెప్తారు కదా దోమలు ఎక్కడ ఉన్నాయని కదా. అయితే ఇప్పుడు అది కాదంట, కనుక్కుంటాడంట. ఆ తర్వాత కాంట్రాక్టర్ దోమలు చంపుతాడంట. ఇప్పుడు నా డౌట్ ఏమంటే ఇప్పుడు కాంట్రాక్టర్ పేమెంట్ ఎంత ఇస్తావు అంటే దోమలు చంపిన దోమలు లెక్క పెడతావా, గ్రాముల ప్రకారమా, కిలోగ్రాముల ప్రకారమా, ఎంత లెక్క అంటే దాంట్లో కూడా స్కీమ్ ఇట్లాంటివి చెప్పుకుంటున్నారనమాట. ఎంత అన్యాయం అండి. ఏం చేస్తాం తప్పదు. ఇంకా ఓసారి కాలచక్రం అంతే. ఇప్పుడు రాంగోపాల్ గారు చెప్పినట్టు కర్నూలు జిల్లాలో ఎంత అద్భుతమైన పనులు జరిగాయో తెలిసిన. ఏమంటే మనకు వాళ్ళ మాదిరి పేపర్లు లేవు రాసేదానికి, వాళ్ళు ఏమి లేకుండా రాస్తారు. నేను చాలా చెప్తుంటా, మన ఇంట్లో పిల్లోడు ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, ఇంకోటి చదివినా కనీసం చెప్పుకోము. మా వాడు డాక్టర్ చదివినాడని చెప్పుకోము, ఇంజనీరింగ్ చదివినాడని చెప్పుకోము. వాళ్ళు తెలుగుదేశంలోకి ఏముందని వాళ్ళ బ్లడ్లో పక్కింటి పిల్లలు తెచ్చుకొని ఆ పిల్లలు జరుగుతున్నారు. ఏం అర్థమేగా, నాకైతే 100 పిల్లలు ఏం చెప్తారు, వాళ్ళు పక్కింటి పిల్లలు తెచ్చుకొని తిరిగే జరిగింది. అసలు ఆశ్చర్యం. ఇంక మనకి ఎక్కువ లెక్క, మనకు డోర్లు ఎక్కువ. ఎందుకంటే ఇది సులభమైన పద్ధతి అనమాట. ఏదో కటింగ్ వస్తుంది కదా, కటింగ్ చేసుకుంటుంది అనమాట. సరే అయిపోయింది కదా. జిల్లాలో కర్నూలు పట్టణానికి మాత్రమే, కర్నూలు నగరానికి మాత్రమే 100 చిల్లర కోట్లతో సుకేసుల నుంచి నీళ్ల వాటర్ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, 100 చిల్లర కోట్లతో కర్నూలు నగరానికి మాత్రమే ఎప్పుడైతే మనకు ఇవ్వచ్చినాయో మన తుంగభద్ర పుష్కరాలు ఇంచుమించు 30 కోట్లతో రోడ్లు వేసినాం. కర్నూలు నగరానికి ఇంచుమించు అప్పుడు ఉమ్మడి జిల్లా, మనం ఇంకా ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు 30 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు అది కూడా అంతా మనం చేసిన వాళ్ళు రిటర్న్కి వస్తారు, కటింగ్ వస్తారు. కటింగ్ వాళ్ళనే కదా ఏం చేస్తారు టైం. ఇది కాక మన గాజుదిన ప్రాజెక్ట్ ఉందా, డోలుకు గాజుదిన ప్రాజెక్ట్ ఏంటి, డోలుకు తాగునీరు, ఎమ్మిగనూరుకు తాగునీరు, కోడుమూరు మండలానికి, గోనెగండ మండలానికి సాగునీరు, కొంతవరకు కోడుమూరు కూడా 30,000 ఎకరాల ఆయకట్టు.
ఇంతవరకు గాజుదిన్న ప్రాజెక్టుకు వాస్తవానికి నీళ్లు లేవు, మన నీళ్ళే లేవు. 40 సంవత్సరాల నుంచి గాజుదిన్న ప్రాజెక్టు నీళ్లు లేవు. కర్నూలు జిల్లాలో ఉన్న పెద్ద, కర్నూలు పార్లమెంట్ లో ఉండే పెద్ద ప్రాజెక్టు మళ్ళీ ఇంతమంది మహామహులు ఉన్నారు కదా, ఉన్నారా మహామహులు? ఎందుకు ఇవ్వలేకపోయినా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో మొట్టమొదటి సంవత్సరంలోనే జగనన్న అనుమతి తీసుకొని 130 కోట్లతో గాజుదిన్న ప్రాజెక్టుకు అధికారికంగా 3 టీఎంసీ నీళ్లు అధికారికంగా హెచ్ఎంఎస్ఎస్ నుంచి స్లూస్ పెట్టి నీళ్ళిచ్చి గాజుదిన్న ప్రాజెక్టు సామర్థ్యము 4 టీఎంసీ అయితే 1 టీఎంసీ పెంచి 5 టీఎంసీల సామర్థ్యం పెట్టి 1 టీఎంసీ నీళ్లు ఏ రోజుకైనా కానీ వర్షాలు అయిపోతుంటే కర్నూలు నగరాన్ని ఒక సంవత్సరం కాపాడుకుంటే ఏర్పాటు దురదృష్టమైనటువంటి మన రాష్ట్రంలో లేదు. వాళ్ళకి ఏం లేకుండా రాస్తారు. చెప్తే కదా పక్కకి పిల్లలు తీసుకొచ్చి. ఇది కాక ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, వెలగబండ ప్రాంతం కాబట్టి ఆడ ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేసి ఈ టర్ముకి వచ్చింది అద్భుతంగా అభివృద్ధి చేసేదానికి ప్రణాళిక రూపొందించారు. 2 జాతీయ రహదారులు, సోమయాలపల్లి సత్రం నుంచి బేతంచెర్ల రంగాపురం డోన్ ఒక జాతీయ రహదారి, నంద్యాల నుంచి జమ్మలమడుగు ఒక జాతీయ రహదారి. ఆ జాతీయ రహదారి నంద్యాల నుంచి జమ్మలమడుగు పోయే దాంట్లో మన ఎంపీ గారి కృషి కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. అహోబిలంకి ఎవరు పెట్టారు? మీ మందిలో ఎవరు పెట్టారు? అహోబిలం ఎవరైనా పోయినా అవకాశం రోడ్ ఎట్లుంది? అప్పుడు ఎట్లుండే? ఎట్లుండేది? విపరీతమైన ఇబ్బందులతో ఫారెస్ట్ ఏరియాలో డబుల్ రోడ్ వేయించాము. అహోబిలం, శ్రీశైలం కానీ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో అన్న చెప్పినట్లు ఇప్పుడే హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా బాగుపడాలని 9,000 ఎకరాలకు గాను మనము కేంద్రం నుంచి ఒక జాతీయ పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసుకుని 400 కోట్లతో ఆ పరిశ్రమలకు నీళ్లు వచ్చే ఏర్పాటు చేసి కేవలం రోడ్డు మాత్రమే ఎయిర్పోర్ట్ కూడా మనం ఓపెన్ చేస్తాం. మన జగనన్న ప్రతి నియోజకవర్గంలో ఏమంటే దురదృష్టమో చెప్పుకనికి లేదు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలి అనుమతి తీసుకున్న తర్వాత ఉద్దేశంతో అద్భుతమైన బిల్డింగ్ పైన కట్టేదానికి ఏర్పాటు చేసి సిల్వర్ జూబ్లీ కాలేజ్ 130 కోట్లతో పైన అద్భుతమైన రాజభవనం కడతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. అది కూడా కంప్లీట్ అవుతుంది, కటింగ్ వస్తారు. ఇది విధంగా ఉండగా ఒక డోన్ నియోజకవర్గం విషయానికి వస్తే ఎన్ని శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏ ఒక్కటి కూడా పాపం జగనన్న ఏది అడిగితే గోరుకల్ల నుంచి 350 కోట్లతో గోరుకల్ల నుంచి నీళ్లు తెచ్చి బేతంచెర్లలో సప్లై స్టార్ట్ చేసి అక్కడి నుంచి ప్యాపిలి డోన్ మండలానికి మన ప్రభుత్వం వచ్చింటే ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల లోపల అయిపోవాలని ఈ రోజు ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేసినాం. మనం దాని ప్రారంభోత్సవం కూడా చేస్తాం పిల్లల కాడ. ఇప్పుడు మళ్ళీ దానికి ట్యాంక్ ఎక్కించడానికి పోవాలంటున్నారు. చూడండి 77 చెరువుల ప్రాజెక్టు ముఖ్యంగా పత్తికొండ, డోను, కొంతవరకు ఆలూరు, పాణ్యం 3 చెరువులు. ఆ 77 ప్రాజెక్టులో 36 చెరువులు మనకు డోన్. ఇంతవరకు ఆయకట్టు అనేది 1 ఎకర కూడా లేని ఒక డోన్. అట్లాంటి 36 చెరువుల్లో 4 చెరువులు సండ్రపల్లె లాస్ట్ నీళ్లు అయిపోయి రిజర్వాయర్ లో ఇవ్వలేకపోయినా, గుడిపాడు నీళ్లు అయిపోయి ఇవ్వలేకపోయినా, చిన్న పొదిల్ల పంపింగ్ ఇవ్వలేకపోయినా, పెద్ద పొదిల్ల 1 చెరువు ఇవ్వలేకపోయినాము. కలచట్ల కొత్తగా ఇవ్వవలసిన అవసరం ఉంది, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే 30 జిల్లాల చెరువులకు నీళ్ళిచ్చి దేవరకొండ మదన ఉండని ఉన్నాడు. మదన ఎన్ని పంటలు వేసుకుంటారన్నా మీరు? మన టైంలో ఎన్ని 2 పంటలు వేసుకుంటే 2 పంటలు మన టైంలో నేను నీళ్ళు ఇస్తే 2 పంటలు వేసుకుంటే పంటలు కూడా చేస్తే అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు మేము చేసినామంటారు. నేను చెప్పాల్సిన గ్రేట్ అంటే ఎట్లుంది చూడండి వాళ్ళ పరిస్థితి. లాస్ట్ కు అంత అద్భుతమైన ఆసుపత్రి కడితే లోపల వాళ్ళు ఇంతవరకు బెడ్షీట్లు తిరుగుతామని కూడా చెప్తారు.
అద్భుతమైన బళ్ళు కడితే లోపల పిల్లలకు పండుకోవడానికి మంచాలు కుర్చీలు 10వ తరగతి 12వ తరగతి పిల్లలు కుర్చీలు లేక భూమి మీద కూర్చొని పరీక్షలు రాస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఒక సంవత్సరం అయింది. మళ్ళా పైగా ఇన్స్పెక్షన్ పోయి ఇది సరిగా లేదే అంట. అబ్బా ఆలోచనలు ఆయన అనిపించాలి. చివరికి ఏ పరిస్థితి అంటే గుండాల గుడి చూస్తారు. గుండాల గుడి మనం ఉన్నట్టుగా అయిపోకపోనా ఇప్పటికీ ఎవరున్నారమ్మా మన గుండాల సైడ్ వాళ్ళు నేను అయిపోకపోనా ఎట్లుంది ఎందుకు తెలుసా కాంట్రాక్టర్లు పిసుకుతుంటే పారిపోతుంటే మనం పట్టు వస్తుంటే పిసుకుతుంటే ఇదే పని అయిపోయింది మాకు. ఇది ఇప్పుడు నిజంగా ఇంతకుముందు రామగోపాల్ రెడ్డి చెప్పినట్లు ఏం చేస్తున్నారు వీళ్ళంటే అది తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆకలించం పార్టీ అని మాత్రం చెప్పాలి. ఇష్టపెడుతున్నారా? ఏదో ఒక్కడన్నా ఇష్టపెడుతున్నారా? ప్రతి దాంట్లో మందు ఇటు పెట్టేదిలే, బియ్యం ఇటు పెట్టేదిలే, భూమి ఇటు పెట్టేదిలే, ఏమి ఇటు పెట్టేదిలే. ఇక మిగిలినది ఒకటి మున్సిపాలిటీ ట్రాక్టర్ పోయేది ఒక రాజేష్ దాన్ని ఆపి దాన్ని కూడా ఏమైనా చెక్కింగ్ అది ఒకటి అసలు ఒక సంవత్సరం అయిపోయింది కదా, ఒక సంవత్సరం పాలన అయిపోయింది కదా, ఏం వాళ్ళు సాధించలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ బాధ ఏమి? ఏం బాధ అంటే మనకు ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పాలనలో కూడా జన్మభూమి కమిటీ మెంబర్ల కాడికి పోయి పెన్షన్ రాపించుకోవాలా, జన్మభూమి కమిటీ కాడికి పోయి వాళ్ళ ఇంటి పట్ట రాపించుకోవాలా, జన్మభూమి కమిటీ కాడికి పోయి పీసీ లోన్స్ రాపించుకోవాలి. మన దగ్గర ఎవరు అడగకుండా ఇంటికాడికి పొద్దున 6 గంటలకు వాలంటీర్లు వచ్చి పని చేసిపోయి వాళ్ళు కూడా అక్కడ మనం నిజం చెప్పాలి. వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏం చేసినంత వాళ్ళు ఎలాంటి నష్టం లేకుండా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఊరుకుంటేనే వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేకి వచ్చి టపాసులు వేసేది, మోటార్ సైకిల్ బయట పెట్టే సీట్లు చింపేది, ఇవేదో వాళ్ళు చేసిన పరిపాలన పనులని. ఎందుకంటే మంచి పని ఏమైనా చేసినారా? ఎక్కడన్నా ఒక మంచి పని జరిగిందని ఎక్కడన్నా చెప్పగలుగుతారు? ఎందుకంటే బాధ మీకేమైనా నష్టం కూడా జరిగింది సార్ లేకపోవచ్చు, మీకేం బాధ జరిగింది సింపుల్ గా అవు కదా. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇది కాక మళ్ళా కొత్తగా ఎక్కడన్నా ఇది మంచి ప్రభుత్వం ఇది ఎవరు చెప్పాలి? మనం చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పాలి. ఎక్కడన్నా విన్నారా అంటే ఒక భర్త పోయేది ఇంటికి పోయి భార్య దగ్గర పోయి నేను మంచి మొగుడిని అని చెప్పాను. ఏమైనా తేడా ఏమన్నా నాకు తెలియదు. అంతే కదా, అది ఎంత అవలే ఉన్నాడు, ఇది కూడా అంతే అవునా? అమ్మని అంతేనా? బాగుంటుంది మూడు నేను మంచి మొగుడిని అని చెప్పాలి. ఏదో ఇప్పుడు జగన్ చెప్పినది ఏమంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏదైతే ప్రజలు మోసపోయినారు. ఎందుకంటే 5వ పర్యాయం మళ్ళీ వస్తుంది. మేమేం తొందరపడతాం, 4 సార్లు చేసుకుని 5వ సార్లు ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి అసలు ప్రజలకు రావాల్సినది ఒకటి రావాల్సినది మొట్టమొదటి సంవత్సరము ఒక సంవత్సరంలో వెంకటేష్ మన స్కీమ్ ఏమైనా వచ్చినాయి? ఏం రాలే కదా. రావాల్సినది ఏమి అవి చెప్పాలా ప్రజలకు. నెక్స్ట్ ఆయన ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినది ఏమి? ఎందుకంటే ఇస్తానందుకే కదా ఓట్లు వేసేది. ఇప్పుడు మనిషి ఎందుకు కోపం ఉన్నాడు తెలుసా? 2 కారణాలు. కోపంగా ఇప్పుడు మనిషి చాలా కోపంగా ఉన్నాడు. బయట చూడ రోడ్ల మీదకి వద్దంటే కూడా వస్తున్నారు. ఎందుకంటే కసితో వస్తున్నారు. ఎందుకంత కసి అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మోసపోవడం, రెండోది ఇది డబుల్ మోసం. ఎందుకు డబుల్ మోసం అంటే లోపల మనిషికి ఎట్లున్నదంటే లోపల ఎంతో కృతజ్ఞత భావం ఉన్నది. పాపం కోవిడ్ ఉన్నాయి, ఇంకొకటి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ప్రతి మనిషికి ఏదో ఒకటి అనుకుంది కదా. సో మనిషికి ఎట్లున్నది? ఒకవైపు కృతజ్ఞత భావం ఉన్నది, ఒకవైపు ఆశ చూపినారు. కృతజ్ఞత భావాన్ని చంపుకొని ఎవరైతే ఆశకు లొంగినారో వాళ్ళకు ఒరే ఎంత పని అయిపోయారని నా జీవితంతో చెప్పి ఆ బాధ అందుకని డబ్బు కదా. కాలేదు ఇప్పుడు మనమే లేమనుకుందాం. 2019 నుంచి 2024 మనం లేమనుకుందాం. మొట్టమొదటిసారిగా వచ్చి సేమ్ ఇవే స్కీమ్లే నీకు అందిస్తా, నీకు ఇస్తా, నీకు 10, నీకు 20 చెప్పినారని అనుకుందాం, ఎత్తేసాను అనుకుందాం. అప్పుడు పబ్లిక్ ఎట్లుంటుంది? ఇప్పుడు అన్ని చెప్పి ఎత్తేసినంత మోసం చేసినారు. ఇప్పుడు అది కాదు, నాకు వచ్చేది కూడా లేకుండా పోయిందే. ఇంకా సులభంగా అర్థం కావాలంటే వ్యాపారస్తులు ఉన్నారు కదా, 2 భాగస్తులు ఉన్నారు అనుకోండి. ఏదో హాయిగా భాగంతో పాటు చేరే 10,000, 20,000 నెలకు ఆదాయంతో పాటు వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక పెద్ద మనిషి వస్తాడు పక్కన నుంచి, నీకు 20,000 కదా వచ్చేది, నీకు రా
నేను ఇస్తే నీకు 40 అని. సో 20 సంవత్సరాల స్నేహం వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి 20-40 వస్తుంది కదని చెప్పి పోయిన తర్వాత 40 లేదు. జగన్ చెప్పినట్టు బిర్యానీ లేదు, పలావు లేదు. అందుకని కత్తి. కాబట్టి మనం ప్రజల్లోకి పోయి ఒకటి. రెండవది, రాబోయే కాలంలో ఏదైతే మనము పోయిన పర్యాయంలో వివిధ కారణాల వలన మనం కొంచెం డిసప్పాయింటెడ్ ఉంటాము. కార్యకర్తలను బలోపేతం చేయడము, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్లకు సముచిత స్థానం కానీ సముచిత హక్కులు కానీ ఇచ్చే దాంట్లో ఈసారి ఖచ్చితంగా ఉండబోతా ఉందని చెప్పి పెద్ద సంఖ్యలో, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఆదరించి చిన్న వయసులో ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఆదరించి నన్ను కానీ నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఎప్పటికైనా కృతజ్ఞతలు. మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ల్యాండ్ రికార్డ్ అంతా కూడా భూమికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డు కూడా తహసీల్దార్ ఆఫీస్ లో ఉంటుంది కాబట్టి అయితే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పోయినసారి గవర్నర్ ఏం చేసినారు, కొంతమంది సొంత లాభం కోసం స్వలాభం కోసం మార్చడానికి ప్రయత్నం చేస్తే మనమేం చేసినాము, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టించిన దాంట్లో పెట్టకుండా మళ్ళా ఊరు బయటికి మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నాయకులందరూ కూడా ఒకసారి మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మరొకసారి కూడా ప్రజల పక్షాన మనం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో మనం తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటి నిర్ణయాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అదేవిధంగా సభ్యులుగా భావిస్తూ ఒక శుభవార్త చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కుమారుడు అర్జున్ బాబుది పెళ్లి తీసుకున్నాను కాబట్టి పెళ్లి సాంప్రదాయపరంగా ఒక చిన్న సెరమనీలో చేస్తూ ఆగస్టు 6వ తారీఖు బుధవారము ఇక్కడ డోనులో దత్తాత్రేయ స్వామి గుడి పక్కన రిసెప్షన్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, మీ అందరూ కూడా నేను కార్డులు ఇంటికి పంపిస్తాను. ఆ కార్డులతో పాటు ప్రతి ఊరి గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ కార్డ్స్ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు తిరిగి ఆహ్వానించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. మీరందరూ కూడా అన్నా ఎదిగిరా బాబు, ఎదిగిరా బాబు. అన్నా ఎదిగిరా ఎదిగిరండి అన్నా, జరగండి. తెలియనిదేనా అనే తెలియని కింది పెట్టి సార్. ఓకే సార్, అన్ని సార్లు నాయకులు 19
అంతా సప్లై సంస్థలు కోర్టులాడు చేయడానికి దయచేసి వచ్చే వాళ్ళంతా సప్లై సంస్థలు రావాల్సిందిగా కోరుతున్నాము. కొత్త సప్లై సాధికంగా సమస్య ఇక్కడ టౌన్ సెంటర్లో ఉన్న సప్లై సంస్థలకి టౌన్లో ఉన్న సప్లై సంస్థలకి